వరంగల్ జిల్లాలో ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి సాక్షిగా కాంగ్రెస్ సర్కారు పేదల గుడిసెలను కూల్చేసింది. చెరబండ రాజు కాలనీలో స్టేటస్ కో ఉన్న కూడా మున్సిపల్ అధికారులు కనికరించలేదు. వెలుగుమట్ల తరహాలో కాంగ్రెస్ బుల్డోజర్లు పేదల ఇండ్ల మీదకు వస్తుంటే బాధితులు అడ్డుపడకుండా పోలీసులు పహారా కాశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దగ్గరుండి పేదల గుడిసెలను కూల్చివేయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలపై అధికారులు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేయడాన్ని ఖండించారు. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇక వరంగల్ వెస్ట్ నియోజకవర్గం చెరబండ రాజు కాలనీలో పేదల ఇండ్ల కూల్చివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరబండ నగర్ వాసులు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలకు గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చెరబండ నగర్ సంబంధించినటువంటి ఈ ఇండ్లన్నింటినీ కూడా జీడబ్ల్యూఎంసీ అధికారులు భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి పేరిట అమ్మవారికి సంబంధించినటువంటి మాడవీధుల పేరిట ఇక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించిన ఇండ్లను కూల్చివేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఈ ఆలయ అభివృద్ధిలో తోడ్పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి కొండను చదును చేసేటువంటి కార్యక్రమంలో వీళ్ళ కృషి, వీళ్ళ తాతల నాటి కృషి అంతా దాగి ఉన్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి 46 నుంచి 50 ఇండ్లను కూల్చివేసి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పంపించేటువంటి కుట్రలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు ఈ ఫ్లాట్లకు సంబంధించి పూర్తిగా మా భూములు తీసుకోవచ్చని ఇచ్చినటువంటి ఏదైతే అనుమతి ఉందో దానితో లోపలికి చొచ్చుకొని వచ్చి పూర్తిగా ఈ అన్ని ఇండ్లను తొలగించేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భం. కొంతమంది దళారులు ఏమైనా బయటి వ్యక్తులు వచ్చి మా దాంట్లో మాకు గొడవలు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు బినామీలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళను ఫోటో దింపి వాళ్ళు అరువులు, వాళ్ళకు ప్రత్యేకంగా ఇండ్లు ఉన్నాయి, 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి, అరువులు కాని వ్యక్తులను తీసుకొచ్చి ఫోటోలు దింపి కూడా వాళ్ళు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు మా ఇళ్లను మోసపూరితంగా మేము పోనీకి విల్లింగ్ ఉన్నాము, ఒక 25 మంది 30 మంది మన విల్లింగ్ ఉన్నామని టోటల్గా 46కు సంబంధించిన ఇండ్లే ఉన్నాయి. ఇక్కడ 46 కుటుంబాలకు సరిపోయినాయి. వాళ్ళు దాదాపు 55 ఇండ్లకు వాళ్ళు రాసుకొని వాళ్ళే రాసుకొని కలెక్టరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, నాయని రాజేందర్ రెడ్డి ప్రతి ఒక్కరూ మామూలు ఎక్కడి నుంచి రాత్రే తరిమేయాలనే కుట్రపూరితంగా వాళ్ళకై వాళ్ళే రాసుకొని వాళ్ళే మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము మా ప్రాణాలను ఇక్కడ హరిస్తాము, కానీ ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేము. ఎందుకంటే బాంబులు, ఎత్తైన కొండలు ఉంటే బాంబులు పెట్టి ఇదంతా లెవెల్ చేశాము. లెవెల్ చేసే క్రమంలో కొన్ని లక్షలు ఖర్చు అయ్యాయి, 50 లక్షలు ఖర్చు అయ్యాయి. మాకు మేమే డబ్బులు తెచ్చుకొని మాకు మేమే లెవెల్ చేసుకున్నాము. అప్పుడు ఏ ఒక్క కూడాకు లెటర్ పెట్టుకున్నాము, ఇదంతా మీరు డెవలప్ చేసి ఇవ్వాలి కదా, మేము మాదుగులం కదా అంటే ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నామని స్పందించలేదు. స్పందించకుండా మాకు మేమే చేసుకున్నాం. గుడిసెలు వేసుకొని ఇక్కడనే 2003 నుంచి ఇక్కడనే మేము స్థిరంగా ఉన్నాము. ఇదే క్రమంలో మేము మా ఇల్లు రోడ్డు వెడల్పులో ఇల్లు తీసేస్తారంటే స్టేటస్కో హైకోర్టుకు వెళ్ళి స్టేటస్కో తెచ్చుకున్నాము. అదే క్రమంలో దాన్ని మళ్ళీ 2025లో దాన్నే కొనసాగించాలని మళ్ళీ స్టేటస్కో తెచ్చుకున్నాము. తెచ్చుకున్న క్రమంలో మాకు నీళ్లు బంద్ చేశారు. నీళ్లు బంద్ చేస్తే హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్ళాము. 1 నెల రోజులు నీళ్లు బంద్ చేశారు. హ్యూమన్ రైట్ కమిషన్ పోతే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. పోలీసు వాళ్ళకు అందరికీ నోటీసులు జారీ చేసి వాళ్ళ ఇండ్ల జోలికి పోవద్దు, ఎలాంటి హాని వాళ్ళకు జరిగేది అన్ని వసతులు కల్పించాలని హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఈడికి వచ్చి వాళ్ళు 100 సంవత్సరాల నుంచి కొడతాను. వాళ్ళ డిమాండ్స్ ఏదైనా ఉంటే వాళ్ళకు ఫుల్ఫిల్ చేసి మీరు గవర్నమెంటు వాళ్ళకి న్యాయం చేసి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళకి నెరవేర్చి అప్పుడు వాళ్ళది హామీ తీసుకోండి, వాళ్ళ భూమి తీసుకోండి. అంతవరకు మీరు ఎలాంటి వ్యక్తి కూడా లోపలికి పోనీకి వీల్లేదని ఆయన చెప్పి వెళ్ళిన క్రమంలో కలెక్టర్ అదే తెల్లారి మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు అదే తెల్లారి కలెక్టర్ అయింది. కలెక్టర్ అయిన క్షేమంలో పోయి మేము వాళ్ళ జోలికి పోము, వాళ్ళ ఇండ్ల జోలికి పోము, కూల్చనికి పోము అని హామీ ఇచ్చింది కలెక్టర్ హామీ ఇచ్చిన తెల్లారే మా దగ్గరికి వచ్చి మీ ఇళ్లను కూల్చాము. వెంటనే సోమవారం గ్రీవెన్స్లో ఒక లెటర్ పెట్టుకున్నాము, మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయండి, మాకు ఫెసిలిటీస్ డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు అని ఒక అర్జీ పెట్టుకుంటే ఎంఆర్ఓకి రాసింది. ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఏమన్నారంటే ఎంఆర్ఓ నా చేతిలో ఏం లేదు, నాకు ఇంకా ఫైల్ లెటరే రాలేదు, కలెక్టర్ దగ్గర
కలెక్టర్ దగ్గరికే పొమ్మన్నారు. కలెక్టర్ దగ్గరికి 2 సార్లు పోయినాము, ఆయన ఆమె స్పందించలేదు, ఎవరేం స్పందించలేదు. అది అంతలోనే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన క్రమంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓ గడికి వచ్చి బయట వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ముగ్గురిని తీసి, అది ఖాళీ ప్లేసు, ముగ్గురిని తీసి ఫోటో తీసి వాళ్ళను వీళ్ళు అరువులు పోనీకి, వాళ్ళకు ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి, కట్టిన ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నా కానీ వాళ్ళని ఫోటో తీసి వీళ్ళు అరువులు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము, ఇది వీళ్ళ జాగా అని వాళ్ళ పేరే లేదు, వాళ్ళ ఇనిషియల్లా 155 మంది లిస్టుల వాళ్ళ పేర్లే లేవు. లేని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేయడానికి కక్షపూరితంగా చేస్తున్నారు. దీనిని మేము ఖండిస్తున్నాం. మేము 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, బండ కొడుతున్నాము, మమ్మల్ని కష్టం చేయించుకొని మేము డెవలప్ చేసినాం ఇదంతా గుడికి. మేము మాన్యం ఇట్లా ఏమన్నా ఉంటే దేవాలయం మాన్యాలు మేము తీసుకోలేదు, మేము డెవలప్ చేసిన దాన్నే తీసుకొని మమ్మల్ని ఇట్లా చేస్తాను, మమ్మల్ని గోస పంచుకుంటాను. ఇక్కడ దళాలు బోకాలు ఉన్నారు, మా బాణాలకు భయం ఉన్నది. వాళ్ళు పేర్లు లేని వాళ్ళు అసొంటిది ఎక్కుతారు, పేర్లు కష్టం చేసి ఎన్నో కేసులు వేసి ఎక్కడెక్కడనో తిరిగి ఎన్నెన్నో చేసి అన్ని చేసుకొచ్చిన వాళ్ళం పోయినాం, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళే అరువులు అవుతారు. వీళ్ళు ఇంతగానో గోస పంచుకుంటారు. భద్రకాళి తిథిలో లేదు, మేము బండ కొట్టినప్పుడు మేము ఎంతో తవ్వ చేసినాం, అక్కడి నుంచి కొట్టుకొచ్చినాం ఇదంతా. ఇప్పుడు దళాలు కడుపు నింపుకోవాలనుకుంటారు మమ్మల్ని వెళ్ళగొట్టి. నాకు ఎక్కడికి పోము, మేము మా పానాలైనా పోగొట్టుకుంటాం. మా బతుకుదేరువే ఇక్కడ ఉన్నాక మా బతుకుదేరుని తీసుకుపోయి మీరు ఎక్కడన్నా ఊరికొసకు పాడెత్తానంటే ఎంతవరకు కరెక్ట్? అప్పుడు గిట్టనే చేసిండు 6 నెలల కింద 3 నెలల కింద వాటర్ బంద్ చేసిండు. మాకు వాటర్ ఎందుకు బంద్ చేసిండు సార్ అని మేము పోయి అడిగితే ఇక కరెంటు కూడా బంద్ అవుతుందమ్మా, మిమ్మల్ని ఇమ్మీడియట్గా కాల్ చేసి బయటికి నూకెత్తాము అని నాగేందర్ రెడ్డి మమ్మల్ని భయపెట్టించిండు. ఇంతవరకు ఇప్పుడు స్టే ఆర్డర్ ఉన్నాక కేసులు ఉన్నాక ఈ భూములు ముట్టుకుంటారా అండి? కోర్టు స్టే ఆర్డర్ ఉన్నాక ముట్టుకుంటారా? ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పుడు మేము కూడా ఓటేస్తేనే కదా నువ్వు గెలిచింది, మాకెందుకు న్యాయం చేస్తలేవు? చూసినట్టయితే పూర్తి స్థాయిలో మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో సిబ్బందిని మోహరించి, ఇటు మున్సిపల్ సిబ్బంది, ఇటు రెవెన్యూ సిబ్బంది, మరోవైపు ప్రొక్లేర్లను తీసుకొచ్చి పోలీసుల ఇక్కడ ఉంచి వాళ్ళ పోలీసుల సమక్షంలోనే ఈ కూల్చివేతలు అయితే కొనసాగించేటువంటి ప్రక్రియ జరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పటికే 2 ఇళ్లను కూల్చారు. 46 కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏదో ఒకరిద్దరి కుటుంబాలకు సంబంధించి ఏదో ఒకరిద్దరి వ్యక్తులకు సంబంధించినటువంటి మాటలను పట్టుకొని పూర్తిగా మమ్మల్ని ఇక్కడ ఖాళీ చేయించేటువంటి మా ఇళ్లను కూల్చివేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి మాడవీధులకు మా ఇండ్లు అడ్డు కాదు, మేము దళితులం కాబట్టి మా దళితుల ఇల్లు వాళ్ళకు అడ్డు అయితే అక్కడ ఒక గోడ నిర్మించుకోవాలన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడ నుంచి శరబండ రాజు నగర్ నుంచి మేము వెళ్ళేది లేదన్నటువంటి అంశాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా కేంద్రం నుంచి.